ప్రజల్ని 50,000కో, 1,00,000కో, 10,000కో, 20,000కో అమ్మించి వాళ్ళని అన్యాయం చేశారు. ఈ మధ్యలో నేను చూపించా కదమ్మా ఫేక్ పట్టాలని చదివారా? వేరు ఇప్పుడున్న వాగు ఉంది కదా, అదే 4 ఎకరాల 47 సెంట్లు. ఆ రెండు పక్కల కట్టలు మధ్యలో ఉన్న వాగే 4 ఎకరాల 87 చూపించా కదా ఇందాక మీకు. ఒక సమాధానం చెప్పడం మళ్ళీ మధ్యలో మాట్లాడబాకండి. 4 ఎకరాల 47 సెంట్లు అదే భూమి. తర్వాత ఈ బాధితులకు కూడా మా దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే మమ్మల్ని పంపించారు, దాని మీద విచారణ జరుగుతుంది. చదివినప్పుడు మేము ఇవన్నీ కాగితాలన్నీ కూడా సేకరించి, మీకు దీంట్లో హక్కు రాదు, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు, మీకు అన్యాయంగా ఈ 10,000, 20,000 ఎంతో డబ్బులు తీసుకుని అమ్మారమ్మా, వీటికి మీకు రాదు, మీరు అర్హులైన వాళ్ళందరికి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా మేము రాబోయే రోజుల్లో పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మేము ప్రామిస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీకు పట్టాలు ఇప్పించి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్రమంగా ప్రవేశించారు, వీళ్ళు అక్రమంగా సక్రమంగానో, ఇప్పుడు వాళ్ళు దీన్ని ప్రైవేట్ ఆస్తిని కాపాడుకోవడం అనేది వాళ్ళకి మధ్య జరిగిన విషయం. ఇది తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే గారికి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఏమైనా సంబంధం ఉందా? మాది ముత్తునూతలపాడు గ్రామం. ఈ గత 15-20 రోజుల నుంచి ఒంగోలు నగరంలో క్యాన్సర్ హాస్పిటల్లో కనుక ముత్తునూతలపాడు గ్రామంలోని 186 సర్వే నెంబర్కి సంబంధించి అనేక కథనాలు మీడియాలో రావటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇటీవల కొన్ని రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళు కొన్ని మీడియా ముఖంగా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని విమర్శలు కూడా ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, దామచర్ల జనార్దన్ రావు గారు పట్టించుకోలేదని, ఇక్కడేదో కబ్జా జరిగిందని, దీని వెనుక ఏఎంసీ చైర్మన్ మాజీ కామేపల్లి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి, తర్వాత చేతుంది అన్న కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినాయి అని చెప్పి, అట్లాగే ప్రైవేట్ భూములు అయితే మేము ఇవ్వమని చెప్పము మేము, అట్లాగే తెలుగుదేశం నాయకులు కబ్జా చేసేందుకు కుయుక్తులు పడుతున్నారని, తెలుగుదేశం పార్టీ స్పందించకపోవటం అన్యాయంగా ఉందని, గతంలో ఎమ్మెల్యే కరెంట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు కార్పొరేటర్ ఆపాడని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించుకోవటం లేదని చెప్పి మొన్న ఆరోపణలు చేయటం జరిగింది. ఇది ముత్తునూతలపాడు 186 సర్వే నెంబర్ అనేది మొట్టమొదటిగా ఇది ఆర్ఎస్ఆర్ కాపీ. 186 నెంబర్ అనేది అంటే ఈనాములు అనే భూములకు సంబంధించిన క్లాసిఫికేషన్లో రైతువారి ఈనాములు ఉంటాయి, సర్వీస్ ఈనాములు ఉంటాయి, దేవుడికి సంబంధించిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రైతువారి ఈనాములు అంటే 1907 ఆర్ఎస్ఆర్ తయారైనప్పటికే ఆ రోజుకి ఈ రైతులు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ రోజు ఆర్ఎస్ఆర్లో 186 సర్వే నెంబర్ ఉన్న 12 ఎకరాల 60 సెంట్లు, దానికి సంబంధించి ముత్తునూతలపాడు జగన్నాథం, వెంకటరామయ్య, మరో 24 మంది రైతులు 1907 ఆర్ఎస్ఆర్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా
మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా మొదలన్న అట్లాగే దీని తర్వాత 1979-80లో అక్కడ ఒక ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ వాగు దవ్వటం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు దాన్ని సబ్ డివిజన్ చేశారు. ఆ క్రమంలో 186/1, 2, 3, 4, 5గా సబ్ డివిజన్లు అయింది. అందులో బై 2 అనేది 4 ఎకరాల 47 సెంట్లు. దీనికి సంబంధించి 4 ఎకరాల 47 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని ఇప్పుడున్న క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న వాగుని తవ్వటం జరిగింది. మిగతాదంతా కూడా రైతులకు సంబంధించిన భూమి. ముక్తోత్తరపాడికి చెందిన ఉల్లూరు సూరయ్య, సోదరగుంట పాటయ్య అని వాళ్ళందరూ రకరకాల ఇప్పుడు దాదాపు వాళ్ళంతా ఎప్పుడో 70-80 ఏళ్ళ నాడే చనిపోయారు. వాళ్ళకు సంబంధించిన వారసులు వాళ్ళందరూ కూడా కొనసాగారు. ఆ తర్వాత కాలంలో 1986-85 ప్రాంతంలో దీన్ని లేఅవుట్గా వేసి ఈ ప్రాంతంలో ఆనాటి ముక్తోత్తరపాడి సర్పంచ్ ఆయన 30 ఏళ్ళు సర్పంచ్గా చేశాడు. 1990 వరకు ఆయన సర్పంచ్గా ఉండటం జరిగింది. ఆయన చనిపోవటం కూడా జరిగింది. ఆయన టైంలో ఈ లేఅవుట్ని గ్రామ పంచాయతీ లేఅవుట్గా ఆ రోజు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ తర్వాత 1986 నుంచి అక్కడ అవన్నీ కూడా పట్టాలుగా వేసి అమ్ముకోవటం జరిగింది. ఇది ఒక రైతు ఈయనది సంబంధించి 1989లో ఇది పట్టాగా కొనటం జరిగింది. ఆ లేఅవుట్లోని ఒక ప్లాట్ని ఈ విధంగా 1989లో కొనటం జరిగింది. అయితే తర్వాత క్రమంలో మన 2019 ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది కబ్జాకి ప్రయత్నించడం, ఒక 3-4 ప్లాట్లను ఆక్రమించుకుంటే వాళ్ళు దాన్ని ప్రతిఘటించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్లా జరిగింది. తర్వాత కోవిడ్ రావటం 20 తర్వాత దాదాపు 30 మంది ఓనర్లు వాళ్ళకి సంబంధించిన ప్లాట్లని ఆక్రమించుకోవటం జరిగింది. అయితే అప్పుడు దీని పక్కనే ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవిబాబు కూడా మా ఊరు వాళ్ళ దగ్గరనే కొంత పొలం ఉంటే ఆయన పొలాన్ని కూడా కబ్జా చేయటం జరిగింది. ఆయన కూడా సిట్టికి రిపోర్ట్ ఇచ్చి ఆయన ఆస్తిని కాపాడుకోవటం, ఇప్పుడు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారి కొన్న భూమిని కూడా ఆక్రమించడం జరిగింది. దాని పక్కనే అందులో ఉన్నవాళ్ళు కూడా ఈ సిట్ కేసులో వీళ్ళు కూడా కేసు పెడితే సిట్టు కేసు దర్యాప్తు చేసి వాళ్ళని రిమాండ్ పంపడం కూడా జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి 2022లో తహసీల్దార్ వారు ఏం చెప్పారంటే, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సదరు అర్జీదారుడు సర్వే నెంబర్ 186లో సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా 186/1A 99 సెంట్లు ప్రభుత్వ భూమి 186/1A 1B2A 1 ఇదంతా కూడా పట్టా భూమిగా 186/2 వాగుగా ఉన్నదని ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది ఎంఆర్ఓ గారు. దాన్ని వాగుగా తువ్వారని చెప్పి ఆ ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత అసలు ఈ పట్టాలు ఫేక్ పట్టాలు అనే దానికి 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.
మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని తహసీల్దార్గా మార్చడానికి మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని 2012వ సంవత్సరంలో తహసీల్దార్గా మార్చిన జీవో, ప్రభుత్వ జీవో. అయితే 12లో తహసీల్దార్ వస్తే 9వ సంవత్సరంలోనే అప్పటి ఎంఆర్ఓ సంతకాలతో ఫోర్జరీ చేసి 2009 సంవత్సరం అప్పటి ఎంఆర్ఓ చిరంజీవి పేరుతోటి అతని పేరేంటని తెలుసుగా అక్రమంగా ఇవన్నీ పట్టాలు తయారు చేసి వీటిని తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా 40 ఏళ్ళ నాడు అప్పుడు 35 ఏళ్ళ వయసులో ఉద్యోగాలు చేస్తాను, ఏ చిన్న పనులు చేసుకుని కొనుక్కున్నాడు. ఇప్పుడు 70-80 ఏళ్ళ ముసలివాళ్ళ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని అక్రమంగా వీళ్ళ పట్టాలన్నీ కూడా కబ్జా చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఫేక్ పట్టాలని చెప్పి వాళ్ళ ఇది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళ మీద సిట్లో వేసిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ. తర్వాత సర్వే నెంబర్లతో వాళ్ళు పట్టా నెంబర్లు, పట్టాలు దొంగ పట్టాలని ఒకటి ఇచ్చారు. మండల సర్వేయర్ ఒంగోలు వారు ముక్రోల్పాడు సర్వే నెంబర్ 2024 కూడా ఇచ్చారు. విచారించగా ఆ భూమిలో ఒక అర్జీదారుడు 18వ ప్లాట్ అతను అర్జీ పెట్టుకుంటే తనిఖీ చేయగా అర్జీదారు ప్లాట్తో పాటుగా సుమారు 30 ప్లాట్ల నందు కొనుగోలుదారులు కాకుండా ఇతరులు అక్రమంగా రేకుల షెడ్లు వేసుకుని ఉన్నారని వారిని విచారించగా వారు కూడా తమకు డీకే పట్టాలు ఇచ్చారని తెలిపారు. తదుపరి ఈ కార్యాలయ రికార్డు పరిశీలించగా వారు సమర్పించిన డీకే పట్టా నెంబర్ 208/1415, 193/1418, 196/1418 ఈ విధంగా ఇట్లా ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన దొంగ పట్టాలన్నీ కూడా రాస్తూ ఈ కార్యాలయం నుండి జారీ కాలేదని తెలిసినది. కావున భూ ఆక్రమణ జరిగినదని నిర్ధారించడం అయింది. కావున పై పరిస్థితుల దృష్ట్యా ముక్తోగులపాడు సర్వే నెంబర్ 186 నందు ప్రస్తుత అర్జీదారుడు కొన్ని ప్లాంట్లు అన్యాక్రాంతం జరిగినందున ఏపీ భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నివేదిక సమర్పించడం అయిందని తహసీల్దార్ వారు విన్నవించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా తహసీల్దార్ వారు రేటు 2022లో కూడా ఇదంతా కూడా చూడండి 186లో 186/1 ప్రభుత్వ భూమి ఉందని, తర్వాత పట్టా భూమి ఈనాం, పట్టా భూమి ఈనాం అంటే సర్వీస్ ఈనాంకి రైతు వారి ఈనాంకి పట్టా భూమిగా దీన్ని చెందింది, ఇది పూర్తిగా రైతులకు సంబంధించిందని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళా తహసీల్దార్ వారు 2024లో కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా తర్వాత మొత్తం కూడా ఇది కంప్లీట్గా పట్టాదారులని వాళ్ళు 86 నుంచి కొనుక్కున్న డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు. ఇది 40 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీనికి సంబంధించి వాస్తవాలు ఇలాగా ఏదో ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, కోట్లాది రూపాయలు చేతులు మారిని, ద్రోహము దుర్మార్గం అని చెప్పి ఇవన్నీ కూడా తెలుసుకొని మీడియా మిత్రులు కావచ్చు, ఒక రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఎక్కడైనా సమస్య ఉంటే మనం వెళ్ళాలి, దాన్ని అడ్రస్ చేయడం ప్రతిపక్ష పాత్ర, దాన్ని మేము ఓకే. కానీ అన్నీ కూడా ఒకరన్నా ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ విచారించి ఇది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని దీన్ని ముందుకెళ్ళాలని చెప్పి కూడా, అట్లాగే రాజకీయాల కోసం అసత్యమైన ప్రచారాలు
చేయొద్దని చెప్పి కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఒక వ్యక్తుల్ని పేరుతోటి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలిగిద్దో కూడా ఒకసారి అర్థం చేసుకొని ఒక పేరు రాసేటప్పుడు కంపల్సరీగా దాన్ని నిజమా కాదని చెప్పి తెలుసుకోవాలని బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. గత కొంతకాలంగా ఈ కార్మిక నగర్లోని కొంతమంది దాన్ని భూకబ్జాగా క్రియేట్ చేస్తూ వస్తున్న ప్రచారాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అసలు అక్కడ ఉన్న నిజాలను తెలుసుకోకుండా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలటం, అతని మీద బురద చల్లటం ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఉన్న సమస్య, అక్కడ 2009లో అక్కడ ఉన్నటువంటి చాలామంది దొంగ పట్టాలని క్రియేట్ చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడ గవర్నమెంట్ స్థలాలని కబ్జా చేయడం జరిగింది. అంతేకాకుండా దానిలో 2012 దాకా ఆక్యుపై చేశారు. తర్వాత మరలా దాన్ని 2019లో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్థలాల్లోకి పోయి ఇల్లు కట్టించుకోవడం ఆ విధంగా జరిగింది. దీనికి అంతా కారణం ఎవరు? అప్పటి పాలకులైనటువంటి వైసీపీ నాయకులు ఎంకరేజ్ చేసి వాళ్ళని దొంగ పట్టాలు క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి జనాల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అసలు విషయాన్ని తీసేసి ఈరోజు అక్కడ లబ్ధిదారులు ఉన్నారు, ఆడ సొంత వాళ్ళ ఉన్నటువంటి హక్కుదారులు ఉన్నారు. ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ వీళ్ళవన్నీ దొంగ పట్టాలు, ఇవి చల్లవు అని చెప్పి అంత క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా మీరు దీన్ని రాజకీయంగా చేసి ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలనుకుంటే అది కరెక్ట్ కాదని వైసీపీ నాయకులు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు కూడా రోజుకి 10 మంది 2019 నుంచి 24 వరకు అలా ఎంతో మంది స్థలాలు కబ్జాలు చేసుకొని రోజు దామచర్ల జనార్దన్ గారి దగ్గరికి రోజుకి 10 మంది దాకా తిరుగుతూ ఉన్నారు. హక్కుదారుడు ఒకరై ఉంటారు, ఆక్రమించుకొని ఇంకొకరు ఉంటాడు. ఈ విధంగా ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరు చేసిన పాపాలని మాకు కడగటమే సరిపోతా ఉంది. ఎంతోమంది నిర్వాసితులు హక్కుదారులు చూడండి, వాళ్ళు కూడా వచ్చున్నారు. అక్కడ అసలు విషయం తెలుసుకోకుండా అప్పటికి దామచర్ల జనార్దన్ గారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ మోసం చేసిన వాళ్ళందరికీ కూడా మనం మళ్ళీ పట్టాలు ఇద్దాం, వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు వాళ్ళందరినీ మోసం చేసినా మీ బురదను కూడా మేమే కడుగుతున్నాం. ఆ విధంగా దామచర్ల జనార్దన్ గారు 24 గంటలు కష్టపడి అన్ని రకాల వ్యవస్థల్ని గాడిని పెట్టుకుంటా పోతా ఉంటే ఈరోజు మీరు మీ బురదను మా మీద చల్లాలని చూడటం కరెక్ట్ కాదని కటారి శంకర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఆధారం ఉంది. మీరు ఇప్పుడు కామేపల్లి శ్రీనివాసరావు గారు మొత్తం చెప్తారు. ప్రతి విషయానికి ఆధారం ఉండే మాట్లాడతాం. ఊరక మీరు వేగ్గా బురద చల్లాలంటే అది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. మీరు 2019 నుంచి 24 వరకు ఏమేమి చేశారో, ఎన్ని కబ్జాలు చేశారో, ఎంతమంది ఉసురు తీసుకున్నారో మొత్తం కూడా దామచర్ల జనార్దన్ చిట్టాలు తీస్తా అనే ఉన్నాడు, ఇంకా తీయబోతాడు. ఒక్కొక్కటి వ్యవహారం కూడా తెలిసిద్దని తెలియజేస్తాం. 186 సర్వే నెంబర్ గురించి పూర్తిగా దాంట్లో జరిగిన
పరిస్థితుల మీద అన్న కామపల్లి శ్రీనివాసరావు గారు మీడియా సోదరులు వివరించారు. ప్రస్తుతం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి పెద్దగా పని లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో చాలా పనులు ఉంటాయి. వాళ్ళకేం మేము అవకాశం ఇట్లేదు, వాళ్ళకి పని లేక వెళ్ళేసి కొంతమంది కష్టపడి దాదాపు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్న భూములు గవర్నమెంట్ వీళ్ళది పట్టా భూమి అని చెప్పని వీళ్ళే భూ యజమానులు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకుడు అక్కడ ఉన్నాడు, ఈ దొంగ పట్టాలు పుట్టించి వాడు అక్కడ పేదవారు ఏదో పని పాటు చేసుకుని ఆశపడి మన గుంటానికి ఒక నివేశనం ఏర్పడిద్దని చెప్పని పాప ఆశతోటి అక్కడ పెట్టి కొనుక్కొని దొంగ పట్టాలు కొనుక్కొని చిన్న షెడ్లు వేసుకున్నట్టే జరిగింది. అన్యాయం వాళ్ళకి చేసింది మీ పార్టీ వాళ్ళు. మీరు కాపాడాల్సింది వాళ్ళని. మీ పార్టీలో మీ పార్టీ ద్వారా అన్యాయం అయిన వాళ్ళని మీరు వాళ్ళని చేయాల్సింది పోయి వాళ్ళు వస్తే మా ఎమ్మెల్యే జనార్దన్ గారి దగ్గరికి వస్తే ఆయన వెరీ క్లియర్గా చెప్పాడు, అమ్మ మీకు దీంట్లో నేను న్యాయం చేస్తానమ్మా, మీకు వేరే దగ్గర కూడా మీకు స్థలాలు ఇస్తానని చెప్పన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, చేస్తా ఉన్నారు, అయిపోయింది. అంతా అయిపోయినాక ఇప్పుడు పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లబ్ధి పొందామని ఉద్దేశంతో పోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఈ ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించిన స్థలంలో మీకేమి ఉపయోగం ఉండదు, మైలేజ్ రాదు. ఒకటి చేయండి, మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే గత శాసనసభ్యుడిగా ఉన్న అతను అయితేనేమి ఈ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా ఒంగోలు నగరంలో చాలా కబ్జాలు చేసింది. దాని ద్వారా చాలామంది బాధితులు ఉన్నారు. దాని మీద వెళ్ళండి, వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాటం చేయండి, మీకు మంచి మైలేజ్ వస్తుందని చెప్పని హితవపలుకుతా ఉన్నాను. ఇంకొకటి కూడా మీడియా మిత్రులు చెప్తున్నాను, మనకి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకి ఏదో మీడియా చేతిలో ఉందని తంబ్లైన్స్ వేరేగా పెట్టి ఆ తంబ్లైన్స్ ద్వారా ప్రజల్లో అతని క్యారెక్టర్ ఎంత డ్యామేజ్ అయ్యేది ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిజంగా వాస్తవంగా మీడియా పాత్ర ఉండదు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలి ఏం జరిగిందని చెప్పని. అతను మాట్లాడిన మాటలు అతను కూడా ఏం చెబుతున్నాడు, అక్కడున్న వాళ్ళు అంటున్నారు వాళ్ళ పాత్ర ఉందని, వాళ్ళ అతను 9 పట్టాలు అడిగాడని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారని చెప్పని వాళ్ళు అన్నారు. దాన్ని మనం కూడా మీడియాలో యూట్యూబ్లోనూ ఒక న్యూస్గా పెట్టేటప్పుడు దాన్ని కనుక్కొని అమ్మా ఎవరున్నారు ఏందని కనుక్కొని పెడితే బాగుంటుంది. వాస్తవంగా ఇది అసలు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేని అంశం. మేము కూడా ఎప్పుడైతే మీరు కొంతమంది మా పార్టీ నాయకుల పేర్లు పెట్టడం వల్ల మేము వచ్చి ఈ రోజున వాళ్ళ వైపు మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ నిజం వైపు నుంచున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాధితులు ఎవరు ఉంటారో ప్రతిపక్షంలో కూడా అదే పని చేశాం, అధికారంలో కూడా బాధితుల వైపే మేము పోరాటం చేస్తాం, తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులు ఈసారి ఏదైనా మంచి వార్తనిచ్చేటప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి కనుక్కొని వాళ్ళు చెప్పని క్యారెక్టర్ల గురించి కూడా తెలుసుకోవాలి. కామపల్లి శ్రీనివాసరావు అనే పేరు పెట్టినప్పుడు ఆయన గురించి అసలు కనుక్కోండి. మీరు ఆయన ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఎలాంటి వాడు అని చెప్పనేది కనుక్కొని మీరు ఎంక్వైరీ చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పని ఎత్తగలుగుతా ఉన్నాను. దయచేసి ఆ పొరపాటు లేకుండా చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదైనా మీరు గత ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు, అందరు మీడియా మిత్రులు, వాళ్ళు నాయకులు చేసిన తప్పులు ఉన్నాయి, వాటికి సంబంధించి వాళ్ళకి ఏదన్నా మీరు మంచి సమాచారం ఇస్తే వాళ్ళని అక్కడ యుద్ధం చేసుకోవాలండి. మా తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ఇలాంటి ఎప్పుడు తప్పులు జరగవు అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.